నిర్ధారించినటువంటి వ్యక్తిని కాదని నీ ఒక్కడి ఇష్టంతో ఎందుకు నువ్వు ఏర్పాటు చేశావు? గాంధీ నెహ్రూ అంత మగోడని నీకు తెలుసా? పటేల్ కాదనే? పటేల్ అంత సమర్థుడు కాదనే? చెప్పమ్మా. మీరు చెప్పండి సార్, ఎందుకు గాంధీకి పర్సనల్ ఇంట్రెస్ట్ జవహర్లాల్ నెహ్రూ చేయడానికి? దీనికి అంతటికి ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ బ్రిటిష్. నేను అనడం కాదు ఈ మాట, సుభాష్ చంద్ర బోస్ అన్నాడు. బ్రిటిష్ వాళ్ళ చెప్పులు నాకే కుక్కలు కాంగ్రెస్ వాళ్ళని. నేను అన్న మాటలు కాదు ఇవి, సుభాష్ చంద్ర బోస్ అన్న మాటలు. ఆయన కంటే నీకు నాకు ఎక్కువ తెలుసా? చెప్పమ్మా. అంటే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంటే అక్కడ అప్పట్లో ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు. మరి సుభాష్ చంద్ర బోస్ ఎవరు బయటకు పంపించారు? ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి సుభాష్ చంద్రబోస్ ఎందుకు వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయి ఈ మాట మాట్లాడాడు అంటే దాని అర్థం ఏంది అంటే హీ నోస్ ద ఫ్యాక్ట్స్. సో నీకు హిస్టరీలోకి వెళ్తే అది ఇంకొక అండ్ ఎస్ సార్, డెఫినెట్లీ అది డిఫరెంట్ సెషన్ అయిపోతుంది మనకి. అండ్ ఆల్సో సార్, మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న టెక్నాలజీకి పాకిస్తాన్ గురించి మనం అసలు డెఫినెట్లీ భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఏన్షియంట్ ఇండియాలో మనకున్న టెక్నాలజీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా సార్. సో దాని గురించి చెప్తారు ఒక్కసారి? చూడమ్మా, టెక్నాలజీ అనేది ఆనాటి టెక్నాలజీ ఆనాటిది. ఇప్పుడు ఆనాటి టెక్నాలజీ ఏముందో నీకు తెలియదు, కానీ ఎట్లా వర్క్ చేసిందో నీకు తెలుసు. నీకు దాన్ని ఎలా తయారు చేశారనేది నీకు తెలియకపోవచ్చు, కానీ దాని ఎఫెక్ట్ ఎలా ఉండింది అనేది నీకు తెలుసు. నువ్వు మహాభారత యుద్ధం తీసుకున్నా, రామాయణంలో రామరావణ యుద్ధం తీసుకున్నా, నీకు దాని ఎఫెక్ట్ ఎట్లుండేదో మనకు కళ్ళకు గట్టినట్టు చెప్పారు. కానీ ఆ టెక్నాలజీ ఏంది అనేది నీకు తెలియదు. కానీ అట్లని టెక్నాలజీ లేదా, లేకపోతే ఆస్ట్రాలజీలో మన వాళ్ళు అన్ని గొప్ప విషయాలు ఎట్లా కనుక్కున్నారు చెప్పు నాకు. హెలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనుక్కుంది మనోళ్ళేనా? సూర్య కేంద్రక సిద్ధాంతము, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది చెప్పింది మనోళ్ళేనా? సూర్యుడికి కాంతి వేగాన్ని కనుక్కుంది మనోళ్ళేనా? ఇవన్నీ ఎట్ట కనుక్కున్నారు? ఇఫ్ దెర్ ఈస్ నో టెక్నాలజీ, there is technology, but you don't know that technology. And కణాదుడు అణుశాస్త్రం, ఎన్ని రసాయనిక శాస్త్రం ఉంది, అణుశాస్త్రం ఉంది. అండ్ త్వరలో నా పుస్తకం రాబోతుంది, అపూర్వ భారతం అని నా పుస్తకం రాబోతుంది. దాంట్లో ఏన్షియంట్ ఇండియన్ టెక్నాలజీస్, పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ గురించి నేను దాన్ని పుస్తకం విడుదలైనప్పుడు మొట్టమొదటి మీకే దాని గురించి మాట్లాడదాం. తప్పకుండా సార్. ఎస్ సార్. అండ్ ఆల్సో అదే మీరు అన్నట్టుగా కూడా అంటే టెక్నాలజీ గురించి ఎఫెక్ట్స్ మనం చూసాము, అంటే దాని రిజల్ట్స్ మనం చూసాము. డెఫినెట్లీ ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూస్ చేశారు అదంతా పాస్ట్ మనకంతా తెలియకపోవచ్చు. బట్ ఇప్పుడున్న కరెంట్ సినారియోకి ఆ ఏన్షియంట్ టెక్నాలజీ మన దగ్గర నిజంగా ఉంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే ఇప్పుడు కరెంట్ సినారియోకి యాప్ట్? నువ్వు ఇప్పుడుండే టెక్నాలజీతో పాత టెక్నాలజీని పోల్చం. నంబర్ 1. ఇప్పుడు పాత టెక్నాలజీలో అంటే ఓల్డ్ పురాతనమైనటువంటి దీంట్లో నీకు ప్రయోగం ఉండేది, ఉపసంహారం ఉండేది. అర్థమవుతుందా? ప్రయోగం ఉండేది, ఉపసంహారం ఉండేది. అంటే once you release the weapon, you can take back also. Okay. But today we don't have that technology. Once you release the bullet, it goes and hit. So this is the so ఆనాడు ఎట్లా ఉండింది? మంత్రాధీనమా లేకపోతే టెక్నాలజీకి సిస్టమ్ ఏదైనా ఉందా? మంత్రం కూడా ఒక రకమైనటువంటి టెక్నాలజీయే. మననాతీతి త్రాయతే మంత్ర. మంత్రము అనేది సౌండ్ రిలేటెడ్ ఎనర్జీ. అది ఎట్లా వర్క్ చేస్తుందో మనకు ఈనాడు మనం అసలు మంత్రహీనులం కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు వాటికి వద్దు, తీసుకెళ్తున్నావు. లేదు సార్, దాని గురించి మనం సెపరేట్ గా మాట్లాడదాం.
సార్ ఒక థింగ్ సార్ ఏంటంటే జనరల్లీ ఇప్పుడు ఎవరిని కదిలించినా ఆపోజిట్ ఇండియా ఉన్న వాళ్ళు అయోధ్య రామ మందిరం మీద ఏదో ఒక దాడి చేస్తాము, కూల్ చేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు సార్. పాకిస్తాన్ లో కూడా ఒక లేడీ దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు ఎప్పుడు అయోధ్య రామ మందిరం టార్గెట్ గా ఉంటది? అసలు రాముడు ఈ దేశానికి నడక నేర్పినటువంటి మహానుభావుడు. Hmm. అండ్ ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అమ్మాయి మన చరిత్రని ఎవరు రాశారు చెప్పు? మొట్టమొదటి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడు? సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఫస్ట్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అబుల్ కలాం ఆజాద్. ఓకే ఓకే. ఎవడో తెలుసాడు? హీజ్ అన్ ఇరానియన్. నీ చరిత్ర వాడి ఆధ్వర్యంలో రాయబడింది. రాసింది ఎవరు? ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు. సో ఇక్కడ నీ చరిత్ర నీకు తెలియకుండానే మార్చబడి నీ చేత చదివించబడింది. అమ్మ ఈ దేశం మీదకి దండెత్తి వచ్చినటువంటి వాళ్ళని, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళని హీరోలుగా చూపిస్తూ రాసేటటువంటి చరిత్ర మనది. బాబర్ కూల్చినటువంటి బాబరు ఇక్కడ వాళ్ళు ఎవరో అన్నారు కదా, ఇది రామ మందిరాన్ని కూలుస్తామని. నీ అమ్మ మొగుడిదా స్థలం? అది ఎవరితో అన్నదన్నావు కదా, దాని అమ్మ మొగుడిదా స్థలం. ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. భారతదేశంలో రాముడి స్థలం ఇది. రాముడికి లేనటువంటి హక్కులు ఈ దేశంలో ఎవరికి లేవు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతాడు రాముడి అస్తిత్వం ఎక్కడా అని. భారతదేశంలో ఉండే ప్రతి అణువులో ఉంది రాముడి అస్తిత్వం. ఎవరిదమ్మా స్థలం ఇది? ఈ దేశానికి దోచుకోవడానికి వచ్చి నా దేవాలయాలను కూల్చి మసీదులు కడితే ఒక్క మసీదు అది నా రాముడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కూల్చి కట్టిన మసీదుని నేను కట్టుకుంటే మాట్లాడి రేపు 36,000 దేవాలయాలు ఉన్నాయి. 36 దేవాలయాల్ని క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది? భారతదేశంలో 36,000 దేవాలయాల్ని కూల్చి మసీదులు నిర్మించారు. రేపు అన్నిటినీ క్లెయిమ్ చేయడం మొదలు పెడితే ఏమవుద్ది? కాస్త మాట్లాడేటప్పుడు ఏదో తెలుసుకొని మాట్లాడాలా. అది పాకిస్తాన్లో కానీ ఇండియాలో కానీ. సో ఇప్పుడు జరిగిన ఏదైతే రిటాలియేషన్ ఉందో ఇండియన్ డిఫెన్స్ చేసింది దానికోసం అని చెప్పి పాకిస్తాన్ ఇది మేము వార్ గా తీసుకుంటున్నాం, మేము వార్ గా డిక్లేర్ చేసుకుంటున్నాము అన్నట్టుగా వార్ ఎప్పుడో మొదలైంది. ఓకే, నీళ్లు ఆగడంతో వార్ మొదలైంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని కూడా లేకుండా చేస్తాము అని చెప్పి ఉగ్రవాదులు భయపడుతున్నారు. సో దీన్ని మనకి ఎంతవరకు సీరియస్ గా తీసుకోవచ్చు? ప్రైమ్ మినిస్టర్ మోడీ దాకా ఎందుకమ్మా? నా దేశపు సైనికుడిని ఒక్కడిని తాకు, తెలుస్తుంది నీకేందో. తాట తీస్తారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ దాకా పోగలవా నువ్వా? నా సైనికుడు చాలమ్మా. నా దేశపు సైనికుడు ఒక్కడ చాలు నీ దేశాన్ని మట్టు పెట్టడానికి. ప్రైమ్ మినిస్టర్ దాకా ఎందుకు? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చేయడంలే, మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇచ్చాడు, ట్రై సర్వీసెస్ కి ఆపరేషన్ ఫ్రీడమ్ ఇచ్చారు. మీ ఇష్టం అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర పోదామా? తాట తీస్తారు ఈ దేశపు సైనికులు. వాళ్ళకి చాలా నిబద్ధత కలిగినటువంటి దేశ సైనికులమ్మ మన దేశ సైనికులు. ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు అనంటే యుద్ధం ఎట్లా చేయాలనో అట్లే చేస్తారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తారు, అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలు తీస్తారు. కాబట్టి నువ్వు నేను హాయిగా నిద్రపోతున్నావు ఇంట్లో. లేకపోతే ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షసులు మనల్ని ఎప్పుడో తినేసేవాళ్ళు. సో మళ్ళా ఇంకొక ఎపిసోడ్లో మనం హాయిగా మాట్లాడుకుందాం. డెఫినెట్లీ సార్. ఆన్ దట్ నోట్ నీ అనుమానాలన్నీ ఖచ్చితంగా తీర్చుకుందాం. ఏది అటు ఇప్పుడు ఒకటమ్మా, నాకు అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంటది, సహజం. ఎందుకు? మేము చూసాం ఈ దేశంలో హిందువులకి న్యాయం దక్కదు. హిందువులు తమ ధర్మాన్ని చెప్పుకోవడానికి స్కూల్స్ పెట్టుకోవడానికి లేదు. హిందువుల దేవాలయాలు వాళ్ళ చేతుల్లో లేవు. హిందువులు సుప్రీంకోర్టుకు పోతే కోర్టులో కేసులు తీసుకోరు.
అదే ముస్లింలు వెళ్తే కోర్టులో కేసులు తీసుకుంటారు. సో ఇట్లాంటివన్నీ చూసాం నేను. చూసి కడుపు రగిలి మాట్లాడుతున్నాం. అది కోపం కాదు. అండ్ వీళ్ళు చేసిన ఒక్కొక్క అకృత్యం మనం మాట్లాడుతూ పోతే నేను నీకు ఇస్తాను. చరిత్రకు సంబంధించినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఓకే సార్. అసలు జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ చరిత్ర ఒక బూటకపు చరిత్ర. ఎవడమ్మా చివరిగా నేను కాంగ్రెస్ని స్థాపన చేసింది ఎవరమ్మా? ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఏవో హ్యూమ్ సార్. ఎవడతను? ఈజ్ రిటైర్డ్ ఇంగ్లీష్ ఆఫీసర్. ఎందుకు స్టార్ట్ చేశాడు? నీ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి స్టార్ట్ చేశాడా? సో దాని పుట్టుకలోనే కుట్ర ఉంది. 1857 సిపాయిల తిరుగుబాటు అనే మొదటి స్వాతంత్ర సమరం జరిగిన తర్వాత అనేక రకాలుగా బ్రిటిషర్స్ భారతీయుల్ని మభ్యపెట్టడానికి చేసినటువంటి ఒక పన్నాగంలో భాగం కాంగ్రెస్ నిర్మాణం. సరే, ఇది తర్వాత మనం ఒక్కొక్కటి తవ్వుతూ పోతే బోలెడు చరిత్రలు బయటకు వస్తాయేమో. తర్వాత మనం కూలంకషంగా వాటిని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. జై హింద్, జై మా భారతి. జై హింద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ అండ్ మోస్ట్ డిబేటబుల్ హెల్దీ డిబేట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.